ఎవరు ఏ మంచి పని చేసినా వారి ఆనవాళ్లు తుడిచేసి ఆ క్రెడిట్ తనదే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య. అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఆయనకి ఏమాత్రం తగ్గడం లేదు. చంద్రబాబు ఒక్కడే అన్నీ నేనే చేశా అని చెప్తుంటే నిజాలు తెలిసిన ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిసినా బాబుకి జాకీలు పెట్టి మరీ ఎత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు టీడీపీ నేతలు. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురించే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను చంద్రబాబు ఖాతాలో వేయడానికి ఆపసోపాలు పడుతున్నారు రామ్మోహన్ నాయుడు. ఇందుకోసం వేదికతో పని లేకుండా జగన్పై విషం చిమ్ముతూ చంద్రబాబుని పొగిడేస్తున్నారు. దీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. పోర్టే కాదు, ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ నిర్దేశం చేశారు. భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. విన్నారా? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పచ్చి అబద్ధాలను ఎంత పర్ఫెక్టుగా కళ్ళు ఆర్పకుండా చెప్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులతోనే మూలపేట పోర్టు వచ్చిందంటూ అడ్డగోలుగా అబద్ధాలాడేస్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పోర్టు నిర్మాణం చేయాల్సిందేనని మూలపేట పోర్టు నిర్మాణాన్ని చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నిజాలను దాచేసి అబద్ధాలను వల్లెవేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కింజారపు కుటుంబం శ్రీకాకుళం జిల్లా కోసం ఒక్క మంచి పని కూడా చెయ్యలేదు. ఒక్క ప్రాజెక్టు, కంపెనీ కూడా తీసుకురాలేదు. కానీ వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి 70% పూర్తి చేసిన మూలపేట పోర్టుని ఇప్పుడు టీడీపీనే నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. 3 సార్లు శ్రీకాకుళం జిల్లా నుంచి రామ్మోహన్ నాయుడిని ఎంపీగా గెలిపించిన ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. రాష్ట్రంలో విమాన సర్వీసులు ఆగిపోతుంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోవడం లేదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మిస్తామంటూ జిల్లా ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి ఒక్క పరిశ్రమ కూడా శ్రీకాకుళం జిల్లాకు ఇంతవరకు తీసుకురాలేదు. కానీ శ్రీకాకుళం జిల్లాను నేనే అభివృద్ధి చేస్తున్నాను అంటూ రామ్మోహన్ నాయుడు మీడియా, సోషల్ మీడియాలో తెగ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి శ్రీకాకుళం వెళ్తారు. మార్గ మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లేటప్పుడు, అటు నుంచి వచ్చేటప్పుడు భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించడం, పదుల కొద్ది జర్నలిస్టులను వెంట పెట్టుకుని మీడియా స్టంట్లు చేయడం ఒక అలవాటుగా మారింది. అసలు ఈ విమానాశ్రయం ఇన్నేళ్లు ఆగిపోవడానికి చంద్రబాబే కారణమన్నది అందరికీ తెలిసిందే. 2014-19 మధ్య పౌర విమానయాన శాఖ టీడీపీ వద్ద ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేకపోయారు. భూసేకరణలో, పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో విఫలమయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని క్లియర్ అయ్యి మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూడా పౌర విమానయాన శాఖ మంత్రి పదవి టీడీపీ వద్దే ఉంది. రామ్మోహన్ నాయుడే దీనికి మంత్రి. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖకు రాను రాను విమానాలు తగ్గిపోతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ సర్వీసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే. వీటిపై నోరు మెదపటం లేదు. కానీ జగన్ చేసిన మంచిని తమ ఖాతాలో వేసుకోవడానికి మాత్రం నానా తంటాలు పడుతున్నారు.